హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మెంతి టమాటో పప్పు ఏ విధంగా తయారు చేయబోతున్నానో మీకు నేర్పిస్తానండి. ఈ పప్పును అన్నం, రోటీ, చపాతీతో తినడానికి చాలా బాగుంటుందండి. అయితే ఈ వీడియో మెంతి టమాటో పప్పు చేసుకోవడానికి ముందుగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో అయితే నేను ఒక గ్లాస్ కందిపప్పును తీసుకున్నానండి. దీన్ని చక్కగా 2 టైమ్స్ వాష్ చేయాలండి. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి. ఇది మినిమం 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఈ పప్పును. నేనైతే ఒక వారం కిందట ఫ్లవర్ పాట్లోన మెంతులు వేసానండి. అవైతే 1 వీక్ తర్వాత ఈ విధంగా అయితే అయినాయండి. ఇప్పుడు నేను ఈ మెంతితోనే పప్పును చేయబోతున్నానండి. ముందుగా ఈ మెంతిని 2 టైమ్స్ అయితే చక్కగా కడుక్కి ప్రెషర్ కుక్కర్లో అయితే వేసుకున్నానండి. కాస్త కరివేపాకండి, ఇవైతే 5 వెల్లుల్లి రెవ్వలు, కాస్త కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. ఒక మీడియం సైజు టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్లోనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి. ముందుగా ఈ చింతపండును చక్కగా కడిగి గ్లాస్లో వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఓ సైడు వేసుకోవాలండి. డైరెక్ట్ అలా వేయడం వల్ల పప్పు అనేది సరిగా ఉడకదండి. అందుకే నేను ఒక గ్లాస్లోనైతే పక్కన పెట్టుకున్నానండి. కుక్కర్లోన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే విజిల్స్ వచ్చేటప్పుడు పొంగు రాకుండా కోసమండి. ఇప్పుడైతే నేను ఈ కుక్కర్ 4 విజిల్స్ అయితే వేస్తున్నాయండి. 4 విజిల్స్ వేసాక నేనైతే కుక్కర్ని ఆఫ్ చేశానండి. ప్రెషర్ అంతా వెళ్ళాక కుక్కర్ని ఓపెన్ చేసి చూడండి. అయితే నాకైతే ఏ విధంగా అయితే మెదిగిందో పప్పు చూడండి, చక్కగా ఉడికింది కదండి. ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్న చింతపండు పప్పులో వేసుకొని పప్పుకు తగినంత ఉప్పు వేసుకొని దీన్ని చక్కగా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న పప్పును ఒక గిన్నెలోన తిరువాత వేసుకోవాలండి. పోపును ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. అందులో 1 టేబుల్ స్పూను మినపప్పు, 5 వెల్లుల్లి రెవ్వలు చిన్నగా కట్ చేసుకోవాలండి. ఒక ఎండుమిర్చి అండి, కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కాస్త కరివేపాకు. ఇంతేనండి పప్పు. ఇది రంగు మారాక ఇందాక మనం మెత్తగా చేసుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పు ఈ గిన్నెలో వేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో కమ్మటైన మెంతి టమోటా పప్పు తయారైందండి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఈ పప్పును మీరు తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. మీ కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్.